అమెరికా అధ్యక్షుడిని అభినందించిన మోదీ. కల్తీ మద్యంపై సీబీఐ దర్యాప్తుకి వైసీపీ డిమాండ్. కూటమి సర్కార్పై పోరులో వైసీపీ కోటి సంతకాల సేకరణ. కన్నూరులో భారీ అగ్ని ప్రమాదం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ 30 సెకండ్స్ ఫటాఫట్ చూసేద్దాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను అభినందించారు భారత ప్రధాని మోదీ. చరిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయవంతం కావడానికి కృషి చేసినందుకు ట్రంప్ ను అభినందించారు. ట్రంప్ కు ఫోన్ చేసి మోదీ అభినందించారు. గాజాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇజ్రాయెల్ హమాస్ అంగీకరించాయని ట్రంప్ చేసిన ట్వీట్ ను స్వాగతించారు మోదీ. ఇజ్రాయెల్ గాజాల నుంచి బందీలను విడుదల చేయడం, గాజాలో ప్రజలకు మెరుగైన మానవతా సాయం అందించడం వల్ల అక్కడ శాంతికి బాటలు వేశారని ట్రంప్ ను కొనియాడారు. గాజా కాల్పుల విరమణ, బందీలకు సంబంధించి తొలి దశ ఒప్పందంపై సంతకాలు చేసినట్టు ఇజ్రాయెల్ కూడా వెల్లడించింది. దీంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దృఢమైన నాయకత్వానికి ఇది అద్దం పడుతుందని మోదీ కితాబిచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లేఖ రాశారు. కల్తీ మద్యం ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ములకల చెరువులో భారీగా కల్తీ మద్యం దొరికింది. ఈ కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని, అందుకే ఈ కేసును కేంద్రం సీబీఐకి అప్పగించాలని కోరారు మిథున్ రెడ్డి. కల్తీ మద్యం రాకెట్ భారీ స్థాయికి విస్తరించిందని, ఇది ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించిందని, అందుకే దీన్ని స్థానిక సమస్యగా చూడొద్దన్నారు మిథున్ రెడ్డి. మిథనాల్ వంటి విషపూరిత రసాయనాలతో తయారు చేసిన నకిలీ మద్యం మానవ ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని లేఖలో పేర్కొన్నారు. కల్తీ మద్యం ఘటనపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్ అధికారుల ప్రమేయంతో సీబీఐ దర్యాప్తును ఆదేశించాలని అమిత్ షాను కోరారు మిథున్ రెడ్డి. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలను నిరసిస్తూ ఆందోళన కొనసాగిస్తోంది వైసీపీ. వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేసే విధానాలను ఖండిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహణపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పరిశీలకుడుగా వైసీపీ రాష్ట్ర నాయకుడు తిరుపతిరావు యాదవ్ హాజరయ్యారు. వైసీపీ హయాంలో జగన్ 17 వైద్య కళాశాలను తీసుకువచ్చి రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు బాసటగా నిలిస్తే ఆ కళాశాలలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని చూస్తుందన్నారు మల్లాది విష్ణు. చిత్తూరులోని అపోలో యూనివర్సిటీలోని మహిళా టాయిలెట్లలో రహస్య కెమెరా కనిపించడంతో విద్యార్థులు షాక్ అయ్యారు. ఓ అమ్మాయి ఈ కెమెరాను గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని యాజమాన్యానికి తెలియజేశారు విద్యార్థులు. దీంతో అపోలో యూనివర్సిటీ యాజమాన్యం ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లింది. రంగంలో దిగిన పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. అసలు ఈ కెమెరాను ఎవరు ఏర్పాటు చేసి ఉంటారు అనే దానిపై ఆరా తీశారు. బాత్రూమ్ లో కెమెరా పెట్టింది రూబెన్ అనే వ్యక్తిగా నిర్ధారించారు. రూబెన్ హరినారాయణ కన్స్ట్రక్షన్ లో పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. ఘటనపై చిత్తూరు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండల రేచర్ల గ్రామంలో సీతారాముల విగ్రహాలను తొలగించి గుడిని ధ్వంసం చేశాడు గ్రామస్తుడు. దీంతో విగ్రహాలు ధ్వంసం చేసిన వ్యక్తిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని శిక్షించి తమ గుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్తులంతా ఒక చోట చేరి ఆందోళన నిర్వహించారు. పెద్ద ఎత్తున జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ధ్వంసం చేసిన విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు సీతారాముల విగ్రహాలను ధ్వంసం చేయడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనేది కూడా నిగ్గు తేల్చాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. సీతారాముల విగ్రహాలు ధ్వంసం కావడంతో రేచర్ల ఆందోళనతో అట్టుడుకుపోతోంది. కేరళలోని కన్నూరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కన్నూరులోని షాపింగ్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. దీంతో 10 షాపులు దగ్ధమయ్యాయి. మొదట ఓ బొమ్మల దుకాణంలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మంటలు ఇతర షాపులకు వ్యాపించాయి. దీంతో వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే కొన్ని గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 10 షాపులు దగ్ధం కావడంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన షాపింగ్ కాంప్లెక్స్ లో మొత్తం 60 షాపులు ఉన్నాయి. అందులో 10 పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే కన్నూరుతో పాటు ఇతర ప్రాంతాల నుంచి మొత్తం 8 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి.